బీజేపీ ఎంపీ అరవింద్ మాట్లాడుతున్నారా? ఆయన ఏం మాట్లాడుతున్నారో లైవ్ లో చూద్దాం. రావాలి ఈ ఎత్తుకపోవడం, వేరే పార్టీలో ఎత్తుకపోవడు, ఈయన ఎమ్మెల్యేని ఆడ ఎత్తుకపోవడు, ఆడ ఎమ్మెల్యే అటు వేయండు, పోయిన వారంటే పోలేదంటాడు, కండ కప్పుకున్నాం అంటే కప్పుకోలేదంటాడు, వాడు ఏ పార్టీలో ఉన్నాడు వానికే తెలియదు. ఇదేం వ్యవస్థనండి? రిజైన్ చేసిపోండి పోయేది ఉంటే. బీజేపీలో కూడా వచ్చారు చాలా మంది, మధ్యప్రదేశ్లో వచ్చిర్రు, కర్ణాటకలో వచ్చిండ్రు, రాజీనామాలు చేసిర్రు, వచ్చిర్రు, ఎలక్షన్లు కొట్లాడితే గెలిచిర్రు బీజేపీ టికెట్ల మీద. ఏం చేసిండు? ఈటల రాజేందర్ రాలే, మాకు రాజీనామా చేసిండు గెలిచిండు. రాజగోపాల్ రెడ్డి రాలే, రాజీనామా చేసిండు వచ్చిండు, సరే ఆయన ఓడిపోయిండు. ఇదేందండి ఫాల్తు రాజకీయాలు? నాకు మా 28 ఇందరు ఉన్నారు మా కార్పొరేటర్లు, అలంగలోనే టైం దొరకదు నాకు. ఓట్లు వేసినా అంటే ఇప్పుడు 43వ డివిజన్ ఉంది, మేము బ్రహ్మాండమైన క్యాండిడేట్ పెట్టినాము. అవతల కాంగ్రెస్ క్యాండిడేట్ లాస్ట్ టైం ఓడిపోయినని సింపతి చూపించారట. మళ్ళీ ఆ ప్రజలకు నా మీద వస్తలేదు కదా సింపతి. ఎందుకు నేను కొట్టాడతలేనా? 7-8 ఏళ్ళ నుంచి మా కుటుంబం కాంగ్రెస్ కుటుంబం కదా. మా నాయన కాంగ్రెస్ అంత పెద్దడు కదా, కాంగ్రెస్ పోరాకపోతుండేనా, ప్రభుత్వం ఉండరాకపోతుండేనా? మేము ఐడియాలజీ కోసం మేము కూడా కొట్లాడుతున్నాం కదా. మరి నా మీద సింపతి చూపెట్టచ్చు. కాంగ్రెస్ వాడు ఎప్పుడో ఓడిపోయినా ఆయన మీద సింపతి చూపించారు కదా. అట్లా పోయినాయి కొన్ని వార్డులు, ఏం చేస్తాము? నన్ను అడుగుతావు ఓట్లు నేనేసిందా? బండి సంజయ్ గారికి కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నా. ఆయన కూడా నా లెక్క 3-4, నేను 3 ఎన్నుకున్నట్టున్నా, ఆయన 4 ఎన్నుకున్నట్టున్నాడు. ఆయన కూడా డామినేట్ చేసిండు కరీంనగర్లో. ఇక కృష్ణార్జున విషయం వస్తే బండి సంజయ్ ఇస్ ద వారియర్. అర్జునుడు రోల్ ఫిట్ ఇన్ అవుతాడు. స్టీరింగ్ నా చేతిలో ఉన్నంతసేపు ఓకే.